రీసెంట్‌గా ఒక పాక్ మంత్రి ఏం చెప్తుండంటే, భారతదేశంలో ఉన్న ఇళ్లల్లోకి, కలకత్తాలో ఉన్న ఇళ్లల్లోకి వచ్చి ఒక్కొక్కరిని చంపేస్తా అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తుండు. అసలు నీకు కొంచెమన్నా సిగ్గు, శరం, లజ్జ, మానం ఏదైనా ఉన్నదా నీకు అసలు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఫస్ట్ నీ దేశంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించు. కొంచెమైనా నీకు సిగ్గు, శరం ఉంటే అవి అవి రిజాల్వ్ చేయి. అసలు నీకు నీ దేశంలో సమస్యలు రిజాల్వ్ చేయడానికి సాధన అయితే లేదు. ఇప్పుడు భారతదేశానికి వచ్చాట చంపుతారంట. ఒకసారి గుర్తుపెట్టుకో, ఇండియా చాలా బలంగా ఉన్నది. ఆల్రెడీ పాకిస్తాన్ మీద ఇంటర్నల్లో వ్యూహాలన్నీ రచించేసింది. నువ్వు కనుక మళ్ళీ ఏదన్నా పుల్లలు పెట్టాలి, అది చేయాలని చెప్పి చూసాం అనుకో, ఆపరేషన్ సింధూర్కు మించి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నువ్వేమైనా కోల్పోవచ్చు, గుర్తుపెట్టుకో. ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవాలంటే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి, నాలుక కూడా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఇవే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చకుండా కథలు పడద్దు.